హిందూ పురాణాల ఆధారంగా మనకి 4 యుగాలున్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. పైన 3 యుగాల్లో ధర్మం బలహీనపడినప్పుడల్లా ఒక యుగ పురుషుడు అవతరించి ధర్మ ప్రతిష్టాపన నెలకొల్పారు. కానీ ప్రస్తుత కలియుగంలో ధర్మం ఒకే ఒక కాలతో నడుస్తుంది. ఈ యుగానికి రాజు కలిపురుషుడు. ఆ ధర్మమే శ్వాసగా కలిపురుషుడు ఈ యుగాన్ని పరిపాలిస్తున్నాడు. కలిపురుషుడు అసురజాతికి రాజుగా ఉండి ఈ భూమిని పరిపాలిస్తున్నాడు. కలిపురుషుడు అతని కుమారుడైన అందాసురుడికి తన శక్తులన్నీ దారపోశాడు. ఆ అసుర శక్తులన్నీ తన సింహాసనంలో భాగమైన ఒక కడియ రూపంలో ఉంచాడు. అందాసురుడు ఆ సింహాసనంపై అధిష్ఠించి ఒక క్రూరమైన కల కన్నాడు. ఈ భూలోకాన్ని, అసురలోకాన్ని ఒకటి చేసి అసురులే ఈ భూలోకాన్ని పాలించాలని అతని కల. దానికి అసురలోకంలో ఉన్న తన సోదరులను, అసుర సైన్యాన్ని భూలోకానికి తీసుకుని రావాలంటే ప్రాణహత అనే ప్రక్రియను అమలుపరచాలి. దానికోసం భూలోకంలో ఉన్న వ్యసనపరులను, జూదపరులను, మానసికంగా తమ మీద తమకి అదుపులేని వారిని చంపి వారి ఆత్మను పొంది ఆ వ్యసనపరుడి శరీరాన్ని ఆధీనంలో తీసుకొని అతనితో ఈ ప్రాణహత పూర్తి చేయాలి. కొన్ని వందల సంవత్సరాల నిరీక్షణ తరువాత అందాసురుడు విహీర అనే వ్యసనపరుణ్ణి చంపి తన ఆత్మని, శరీరాన్ని ఆధీనపరుచుకున్నాడు. ప్రాణహత నిబంధనల ప్రకారం అశ్విని నక్షత్రం మేషరాశిలో పుట్టిన కవల పిల్లలు ఉన్న కుటుంబాన్ని చంపాల్సిందిగా ఆదేశించాడు. 1985వ సంవత్సరం చంద్రగ్రహణం అశ్విని నక్షత్రం మేషరాశిలో వచ్చింది. గ్రహణ సమయం రాత్రి 1:20 నుండి 2 గంటల వరకు ఉంది. అప్పుడు కర్త ఆ కుటుంబంలో ఉన్న 11 మందిని చంపడం మొదలుపెట్టాడు. ఆ కర్త పేరు విహీర. విహీరకు 7 నిబంధనలు సూచించిన మారణ హోమాన్ని మొదలుపెట్టించాడు. కానీ ఒక్క అనుకోని పరిస్థితి అందాసురుడికి ఎదురయ్యింది. అందాసురుడు 7 నిబంధనలను విహీర చెప్తున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న కవల పిల్లలలో ఒక్క బాలుడు విని ఆ ఇంటి వెనుక భాగం నుంచి తప్పించుకున్నాడు. అందువల్ల ప్రాణహత ముగించాల్సిన గ్రహణ సమయం ఇంకా 5 నిమిషాలే ఉన్నది. అప్పుడు అందాసురుడు సూచించిన మేరకు విహీర చంపాల్సిన 11 మంది రక్తాల్ని ముందుగానే విడివిడిగా సేకరించాడు. ప్రాణహత ముగించడానికి 5 నిమిషాలే ఉంది అనగా విహీర సేకరించిన 11 మంది ఆత్మలను తన ఆత్మతో కూడా కలిపి మొత్తం 12 మంది ఆత్మలను ఒక్క చదరంగపు పావులలో ఉంచాడు. దానిలో కర్త అయిన విహీర ఆత్మ రాజుగా పిలువబడే పావులో దాగి ఉంది. ప్రాణహత విచ్ఛిన్నం. ఈ విధంగా అందాసురుడు తన మొదటి ప్రయత్నంలో ప్రాణహతను నిర్వహించడంలో విఫలం అయ్యాడు. మొత్తంగా 24 ఆత్మలు సేకరించాల్సి ఉండగా అందాసురుడు కేవలం 11 ఆత్మలనే సేకరించాడు. అందాసురుడికి అతని వైఫల్యాన్ని సరిదిద్దుకునే అవకాశం 18 ఏళ్ల తరువాత వచ్చింది. ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం. అశ్విని నక్షత్రం మేషరాశిలో వచ్చింది. కావున అందాసురుడు తన ప్రాణహత నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి ఈసారి కర్తగా విహీర కుమారుడైన విక్రమ్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే విక్రమ్ కూడా
తన తండ్రి విహీరలాగా ఒక వ్యసనపరుడు, ఒక జూదపరుడు. అందుకే ఒకరోజు రహదారిలో వెళ్తున్న విక్రమ్ వాహనానికి ప్రమాదాన్ని కలుగజేసి అతని ఆత్మని, శరీరాన్ని వశపరుచుకున్నాడు. ఇప్పుడు విక్రమ్ అంధాసురుడి చేతిలో ఒక కీలుబొమ్మగా ఉన్న ఒక క్రూర మృగం. ఈ యాక్సిడెంట్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా వాడికి. సరే అయ్యా, సరే సరే. హలో, నేను పంపిన రిక్రూట్మెంట్ కన్సైన్మెంట్ ఏమైంది? మీరందరూ నా రిక్రూట్మెంట్ టీంలో ఉండి ఏం చేస్తున్నారు? ఐ నో నార్మల్ ఆన్బోర్డింగ్కి 3 వీక్స్ టైం పడుతుంది, కానీ నేను పంపిన ఆర్ఫన్ ప్రొఫైల్ని వెంటనే సెలెక్ట్ చేయండి. నాకు అసలే టైం లేదు. ఆట మొదలు పెట్టడానికి నాకు ఇంకా కొన్ని గంటలే ఉంది. ఎక్కువ ప్యాకేజ్ అయినా పర్లేదు, జస్ట్ గెట్ హిమ్ ఇన్. సో మీరు చెప్పిన ప్రొఫైల్ని వి హావ్ సెలెక్టెడ్. హీ విల్ బి ఆన్బోర్డింగ్ ఇన్ 2 days. ప్లీజ్ సైన్ ద ఆఫర్ లెటర్. చేస్తా, సైన్ చేస్తా. ముందు నువ్వు నాకు వాడి నెంబర్ పంపించు. హలో పవన్, వెల్కమ్ ఆన్ బోర్డ్. నిన్ను రిక్రూట్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మనం చెస్ గేమ్ డిజైనింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి నా ఫామ్ హౌస్లో ప్రైవేట్గా కలుద్దాం. యా, చెస్ కమ్ ఓవర్. ప్రభు, నేను విక్రమ్, మీ సేవకుణ్ణి. విక్రమా, నా మిత్రమా, నువ్వు ఈ భూమికి పరిచయం కాకముందే మీ నాన్న విహీర నాకు పరిచయం. అసురలోకాన్ని, ఈ భూమిని కలిపే ఒక మహత్తర కార్యం ఉంది. దాని పేరు ప్రాణహత. దానికి కర్తగా 18 ఏళ్ల క్రితం మీ నాన్న వ్యవహరించాడు. ఈసారి ఆ అదృష్టం నీదే. నిన్నటి నుంచి నాలో ఏదో తెలియని శక్తి ప్రవహిస్తుంది. మీ ప్రదేశానికి రాగానే నాకు తగిలిన గాయాలు కూడా మాయమైపోయాయి. ఈ శక్తితో మీ లక్ష్యాన్ని నెరవేరుస్తాను. హ హ హ హ హ. ఈ భూమి మీద అందరూ నీలాంటి మూర్ఖులే. ఏమైంది ప్రభు? నీలో ఇప్పుడున్న శక్తి అంతా నాదే మిత్రమా. నిన్ను ఆ రోజు వాహన ప్రమాదంలో చంపించి నీ ఆత్మను, శరీరాన్ని నా వశం చేసుకున్న ప్రాణహత అనే ప్రక్రియ పూర్తి అయ్యేసరికి నీ ఆత్మను నాలో ఐక్యం చేసుకుంటాను. ఈసారి ప్రాణహత విచ్ఛిన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే. అయితే ఇక్కడ నీకు తెలియని ఒక ముఖ్య రహస్యం ఉంది. సమయం వచ్చినప్పుడు అది నీకే అర్థమవుతుంది. ఈసారి ప్రాణహత విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉంది. ఏంటి ప్రభు అది? మీ నాన్న విహీర పోయినసారి ప్రాణహత అప్పుడు తప్పించుకున్న పిల్లాడి రక్తాన్ని సేకరించి ఉంచాడు. తర్వాత తన ఆత్మతో పాటు ఆ 11 మంది ఆత్మలను ఈ చదరంగం పావులలో ఉంచాడు. కాబట్టి మనం ఈ ఆటలో గెలవాలంటే నీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక అనాథను మన ప్రణాళికలో చేర్చుకోవాలి. దానికోసం ఆ అనాథను ఉద్యోగం ఇస్తానని మీ ఇంటికి గ్రహణం రోజు ఆహ్వానించి చదరంగం ఆడుతున్నట్టు నాటకం ఆడి గ్రహణం నిండుగా పట్టిన సమయంలో సేకరించిన ఆ పిల్లాడి రక్తాన్ని నీవు ఆడుతున్న పావుల మీద కురిపించు. ఆ రక్తంతో నిండిన పావులను అతన్ని ముట్టుకునేలా చెయ్యి. అప్పుడు నేను నా మంత్రశక్తితో అతన్ని వశపరుచుకొని నీ మాట వినేలా చేస్తాను. గుర్తుపెట్టుకో విక్రమా, ఖచ్చితంగా అతను అనాథై ఉండాలి. వచ్చే అతను
ఒకవేళ అనాథ కాకపోతే నా మంత్రశక్తి పనిచెయ్యదు. విక్రమ, నా మిత్రమా, మరో ముఖ్య గమనిక. నీ ఇంట్లో ఉన్న ఆ గడియారంలోకి ఆ అనాథ తన చేతుల మీదుగా ఈ పావులను చేర్చాలి. తరువాత ఆ ఇంటి మట్టిని సేకరించి వాడికి ఇవ్వు. ఆ మట్టిని తన స్వహస్తాలతో ఆ గడియారం మీద ఉంచాలి. మరి ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, నీవు కాని, గడియారం కాని, చదరంగం పావులు గాని అగ్నిని చేరకూడదు. ఈ నియమాలన్నింటినీ పాటిస్తేనే మనం ప్రాణహతను పూర్తి చేయగలం. వెంటనే ఆ అనాథను నీ ఇంటికి రమ్మని చెప్పు. మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది ప్రభు. వాడిని రమ్మని చెప్పాను. ఈ రక్తాన్ని, చదరంగాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. వీటితో మనం రాజ్యాన్ని ఏలగలం. వెల్కమ్ పవన్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద గోస్ట్ విల్లా. ఈరోజు ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. నాకు కూడా. ఈ ఇంట్లో ఒక ఎనర్జీ ఉంది. లెట్స్ ఫీల్ ఇట్. లెట్స్ ఫీల్ ఇట్. చెస్ అనేది అందరూ ఒక మైండ్ గేమ్ అనుకుంటారు, కానీ మైండ్లో ఉన్న ఎనర్జీని, లాజిక్ని పెట్టి అపోనెంట్ని ట్రాప్ చేయడమే రియల్ గేమ్. కానీ నా దృష్టిలో ఇదొక వేట. రాజుని ఓడించి గెలిచే వేట. నాకు ఆ వేటే కావాలి. గుర్రాలు, ఏనుగులని మనకి చాలా సిపాయిలుంటాయి, కానీ మంత్రి దిగితేనే మనకి మజా. నేను ఆల్రెడీ దింపాను. ఈ వేటలో మనం ఎన్నైనా కోల్పోవచ్చు, కానీ రాజును మాత్రం కోల్పోలేం. గుర్రం అనేది నిజ జీవితంలో మనకి వేగంగా, విశ్వాసంగా ఒక పని చేసే మిత్రుడు. కానీ యుద్ధంలో గుర్రంతో పాటు దిగితే మారణ హోమమే. సేకరించిన ఆ పిల్లాడి రక్తాన్ని నీవు ఆడుతున్న పావుల మీద కురిపించు. అరే, రక్తం పడింది. కెన్ యూ క్లీన్ ఇట్? ఎవడి బ్లడ్? జస్ట్ క్లీన్ ఇట్. ఐ లెట్ యు నో. ఓకే. నా మంత్రశక్తితో అతన్ని వశపరుచుకొని నీ మాట వినేలా చేస్తాను. నా జింక చిక్కింది. 18 ఏళ్ళుగా తీరని వాంఛ ఇప్పుడు పూర్తి చేస్తాను. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెళ్ళి ఆ గడియారం తీసుకొని రా. ఈ కాయిన్స్ అన్ని ఆ గడియారంలో అరేంజ్ చేయి. ఇప్పుడు ఈ ఇంటి మట్టిని ఆ గడియారంతో ఏకం చేయి. ఈ రాజుని దానిలో పెట్టు.
చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వచ్చే అతను ఒకవేళ అనాథ కాకపోతే నా మంత్రశక్తి పనిచెయ్యదు. ఏం చేసావు నువ్వు? ఇన్ని రోజులు నేను ఎదురు చూసిన దీనికోసమేరా. నా బ్లడ్డే చెస్ట్ మీదేస్తే నాకెలా ఇంపాక్ట్ అవుతుందిరా? నేను అనాథని కాదు, నీకు పంపించిన ప్రొఫైల్ అది ఫేక్ది. నిన్ను పురుగుని నలిపినట్టు నలిపేస్తాను రా. ఏంట్రా నువ్వు నలిపేది? ఆ రోజు నేను విక్రమ్ సార్ వెళ్ళే కార్కి యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ గురించి ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా వాడికి. ఆ యాక్సిడెంట్లో సార్ చనిపోయారు, కానీ వెంటనే సార్ కార్ తీసుకుని వెళ్ళిపోయారు. సరే, నేను చూసుకుంటాను. ప్రతీష చెప్పినట్టు ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం పవన్. 2 days బ్యాక్ మా బ్రదర్కి యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి తన బిహేవియర్ పారానార్మల్గా ఉంది. తను ఒక్కడే ఉంటున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. యాక్సిడెంట్ ఎప్పుడైంది? 2 days ago వాడికి యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి ఇదంతా. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ మోర్. ఒకసారి వాడు నడుచుకుంటూ వెళ్తుంటే వాడి షాడోలో నాకు కొమ్ములతో ఉన్న ఒక అసుర రూపం కనిపించింది. గోస్ట్ హంటింగ్ లేదంతా కామనే. ఎగ్జాక్ట్గా ఏమైందో చెప్పండి, ఓకేనా? ఆ రోజు ఏం జరిగిందో సార్కి చెప్పరా. రికార్డ్ చేసుకో. ఆ రోజు నేను విక్రమ్ సార్ వెళ్ళే కార్కి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో సార్ చనిపోయారు, కానీ వెంటనే సార్ కార్ తీసుకుని వెళ్ళిపోయారు. వాసుదేవ్, ఇది ఒక సీరియస్ కేస్. ప్రత్యూష, అప్డేట్ హిమ్ ఆర్ ప్రొసీజర్స్. గోస్ట్ హంటింగ్ ప్రాసెస్ అనేది ఈ పర్టికులర్ ప్లేస్లోనే చేయాలి. ఈ ప్లేస్కి మీ బ్రదర్కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలియాలి. దానికి నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళి స్వామీజీని కలవండి, హోలీ వాటర్ తీసుకురండి. ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. గత 18 ఏళ్ళగా ఈ విల్లా నా కంట్రోల్లోనే ఉంది. నా బ్రదర్ రావడానికి ఇంకా 2 days పడుతుంది. ఈలోగా యూ కెన్ ఎక్స్ప్లోర్ ద హౌస్. నేను వెళ్ళి మీరు చెప్పిన హోలీ వాటర్ని, స్వామీజీని తీసుకొస్తాను. యూ హ్యావ్ ఎ సర్ప్రైజ్ వన్స్ యు ఆర్ బ్యాక్. ప్రత్యూష, వాసుదేవ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ ఇంట్లో చాలా డిమానిక్ ప్రెజెన్స్ ఉండాలి. ఈ ఇంటికి నీకు సంబంధం ఉందని వాసుదేవ్కి ఎందుకు చెప్పలేదు? తెలియాల్సిన టైం ఇంకా రాలేదు. వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఫర్ టుడే నీ సైకిక్ ఎబిలిటీతో ఇక డిమానిక్ ప్రెజెన్స్ ఉందా లేదా నాకు కనిపెట్టి నువ్వు చెప్పాలి. నేను ఈఎంఎఫ్ మీటర్ని యూజ్ చేసి ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీతో మన డిమానిక్ ప్రెజెన్స్ ఎంత ఉందో కనిపెడతాను. రికార్డ్ చేసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ప్రత్యూష, యూ నో రైట్, ఈ ఈఎంఎఫ్ మీటర్ చాలా పవర్ఫుల్. టెక్నాలజీని, మన నమ్మకాన్ని ఎంబెడ్ చేసే ఒక పెద్ద డివైస్. ఈ రీడింగ్ మనం ఫైనల్ ఎస్టిమేట్. ఈ రీడింగ్ని మనం గుడ్డిగా నమ్మాలి. సో నీ సైకిక్ ఎబిలిటీ మొత్తం యూజ్ చేసి ఇక్కడ ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేయి. Pawan, I clearly see a heavy demonic presence here.
యువర్ గెస్ ఈస్ రైట్. 18 ఏళ్లుగా 11 ఆత్మలు క్షోభిస్తున్నాయి. ఈ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతి కిరాతకంగా చంపబడ్డారు. బట్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నువ్వు అది ముందే ఎలా గెస్ చేశావు? 18 ఏళ్ళుగా ఈ ఇల్లు వాళ్ళ ప్రాణాలే ఊపిరిగా తీసుకుని బతికింది. వాళ్ళ ఒక్కొక్క కన్నీటి బొట్టుకి వాడే రక్తంతో సమాధానం చెప్తా. నేను వెళ్ళి మీరు చెప్పిన హోలీ వాటర్ని స్వామీజీని తీసుకొస్తాను. ఓం హ్రీం శ్రీం చాముండాన, ఓం హ్రీం శ్రీం చాముండాన. పవన్, మా అన్నని చూస్తే చాలా బాధగా ఉంది. అతని పరిస్థితి ఏంటి? వాడిని ఆ రాక్షసుడు ఆవహించి ఒక మృగంలా తయారు చేశాడు. ఈరోజు మనం ఎలా అయినా తనను కాపాడాలి. వాడు ఇలా నడిచే శవంలా తయారవ్వడం నేను చూడలేకపోతున్నాను. నేను చెప్పేది విను, ఈ రీడింగ్ చూడు. మీరే ఎలాగోలా తనను కాపాడాలి. మీరు ఇంకా గోస్ట్ హంటింగ్ చేయండి. ఈ హోలీ వాటర్ని వాడి మీద చల్లినప్పుడు బాడీ ఎందుకు కాలింది అనుకుంటున్నావు? నేను ఆ స్వామీజీని కలిసినప్పుడు ఈ హోలీ వాటర్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు. కానీ విక్రమ్ ఎందుకు బర్న్ అవుతున్నాడు? అసలు వాడికి ఏమైంది? ఈ ప్రాణహతకు 7 నిబంధనలను పాటించాలి. మొదటి నిబంధన, అందాసురుడు పొందిన ఈ వ్యసనపరుణ్ణి ఈ ప్రాణహతకు కర్తగా నియమించాలి. రెండవ నిబంధన, అందాసురుడు తన తండ్రి ప్రసాదించిన శక్తి కడియాన్ని ఒక్క గడియారంగా మార్చాలి. ఆ గడియారంలో 12 రాసుల రూపాలు ఉండాలి. మూడవ నిబంధన, అతి ముఖ్యమైన నిబంధన, ప్రాణహతకు కర్తగా నియమించబడిన వ్యక్తి చేయవలసిన పని ఏమిటంటే ఒకే కుటుంబానికి చెందిన 12 మందిని చంపి వారి ఆత్మలను ఆ గడియారంలో ఉన్న 12 రాసులలో అమర్చాలి. నాలుగో నిబంధన, కర్త చంపాల్సిన 12 మందిలో ఖచ్చితంగా కవల అబ్బాయిలు ఉండాలి. ఆ కవలలు కలసి తమ ప్రాణాలు అర్పించే ముందు ఆ ఇంటి మట్టిని ఆ గడియారంలో కలపాలి. ఆఖరిగా కర్త తన ఆత్మను గడియారంలో ఉన్న 12వ ముళ్ళు మీద ఉంచాలి. ఐదవ నిబంధన, ఈ ప్రాణహత ప్రక్రియ మేషరాశి అశ్విని నక్షత్రంలో వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణ గడియలోపే జరగాలి. చంద్రగ్రహణ గడియలు దాటితే ప్రాణహత విచ్ఛిన్నమై అందాసురుడికి ఆ ఫలితం దక్కదు. ఆరవ నిబంధన, ప్రాణహతను పూర్తి చేయాల్సిన కవలలు 2 అశ్విని నక్షత్రం మేషరాశిలో పుట్టినవారై ఉండాలి. 7వ నిబంధన, ఎట్టి పరిస్థితుల్లో కర్తకి గాని గడియారానికి గాని అగ్ని తాకకూడదు. ఈ 7 నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే అందాసురుడు ఆ గడియారం ద్వారా అసురలోకానికి ఉన్న తాళాన్ని విడిపించి అసుర సైన్యాన్ని ఈ భూమి మీదకు తీసుకువచ్చి రాజ్యం ఏలగలడు. పైన చెప్పిన 7 నిబంధనలను పాటించి కర్తతో కలిపి 12 ఆత్మలను ఒక్క ప్రాణహతతో ముగించి మరో 12 ఆత్మలను 2వ ప్రాణహతగా ముగించి మొత్తంగా 24 ఆత్మలను ఆ గడియారం ద్వారా పొందితేనే అందాసురుడు తన కోరికను నెరవేర్చుకోగలడు. స్వామీజీ, ఒక తప్పించుకున్న ట్విన్ కథ నేను చెప్పేది విను. ఆ ట్విన్ని నేనేరా? మీ నాన్న చంపిన ఫ్యామిలీ మాదే. చూడు, ఈఎంఎఫ్ మీటర్ చూడు ఎలా మోగుతోందో. వీడిలోకి దూరినట్టే అందాచుడు మీ నాన్న వీరాలకు కూడా దూరి మా కుటుంబాన్ని నాశనం చేశాడు. నేను ఒక్కడనే మిగిలాను. ఆ రోజు తప్పించుకున్నాను. అందాచురుడు మీ నాన్న వీరాలోకి ఆవహించి మా కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. వాడు మొత్తం అందరినీ చంపేశాడు. మనం దీనిలోంచి బయటపడాలి అంటే ఆ క్లాక్ని తగలబెట్టాలి, దాన్ని చంపేయాలి. అప్పుడే వాడికి అంతం.
నీకు విముక్తి. సిద్ధ, ఈ ప్లేస్లో ఇక్కడ ఏం జరిగినా ఎవరొచ్చినా నాకు ఫోన్ చేసి చెప్పాలి. మొత్తం నువ్వే చూసుకోవాలి. అర్థమవుతుందా? చెప్పు సిద్ధ. సార్ ఇప్పుడే ఇంట్లోకి ఎవరో వచ్చారు సార్. మీరు వాసుదేవ్ సార్ తగలబెట్టిన క్లాక్ని అతికిస్తున్నాడు. నేను మొత్తం వీడియో తీస్తున్నాను. నాకు భయంగా ఉంది సార్. అతని చేతులు మెరుస్తున్నాయి. అతని ఎడమ చేయి పైన మచ్చ ఉంది. ఆ మచ్చని నేను విక్రమ్ సార్ చేతిపైన చూశాను మా యాక్సిడెంట్ అయిన రోజు. ఇప్పుడు ఎలా సార్? అంటే అంధాసుర మళ్ళీ వచ్చాడు. ఆస్కార్ 1985లో విహీరాకి, విక్రమ్ సార్కి 2024లో వీడికి వచ్చింది. అంటే అందాసురుడు మళ్ళీ వచ్చాడు. డోంట్ వరీ, ఐ విల్ బి బ్యాక్.